ఓం నమ శివాయ. శరీరానికి భిన్న భిన్న అంగాలున్నాయి. కన్ను, ముక్కు, చెవి, నోరు, చెయ్యి, కాలు మొదలైనవన్నీ. ఇదంతా కలిస్తేనే శరీరం అవుతుంది. కన్ను శరీరం కాదు, శరీర అంగము. కళ్ళ ద్వారా చూసే కర్మ జరుగుతుంది. చెవుల ద్వారా వినే పని జరుగుతుంది. నోటి ద్వారా మాట్లాడే పని జరుగుతుంది. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, సుగంధాన్ని ఆస్వాదించడం వంటి పనులు జరుగుతాయి. చర్మం ద్వారా స్పర్శ జరుగుతుంది. ఇవన్నీ స్థూల ఇంద్రియాలు. ఆత్మశక్తులు సూక్ష్మమైనవి. ఎలా అయితే ఆత్మ కనిపించదో అలాగే ఆత్మలోని సూక్ష్మ శక్తులు కూడా కనిపించవు, కానీ వాటిని అనుభవం చేసుకోగలం. ఆత్మలోని 3 సూక్ష్మ శక్తులు మనసు, బుద్ధి మరియు సంస్కారం. ఆత్మ ఆలోచిస్తున్నప్పుడు మనసు ఆలోచిస్తుంది అని మనం అంటాం. ఆత్మ నిర్ణయం తీసుకునేటప్పుడు బుద్ధి పనిచేస్తుందని అంటాం. ఆత్మలో ఎటువంటి సంస్కారాలు నిండి ఉంటాయో అటువంటి కర్మలు కూడా నిండి ఉంటాయి. ఆత్మలో మంచి సంస్కారాలు నిండి ఉంటే మంచి కర్మలు చేస్తుంది. ఆత్మలో చెడు సంస్కారాలు నిండి ఉంటే చెడు కర్మలు చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవటానికి శరీర అంగాల శుభ్రత అవసరం. అలాగే ఆత్మను ఆరోగ్యంగా పెట్టుకోవడానికి ఆత్మశుద్ధి కూడా అవసరం.